అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు 26వ తారీఖున సాయంత్రం 5 గంటలకి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు జనజాతర సభ నారాయణఖేడ్ నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల ప్రారంభంకి శంకారామం ముగడానికి ఇక్కడ వస్తున్నారు. దీనికి సుమారుగా 60 నుంచి 75 వేల మధ్యలో పబ్లిక్ హాజరు కానున్న మొబిలైజేషన్ చేయబోతున్నారు. ఆయనతో పాటు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, మన పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఒక ఎమ్మెల్యేలు ఇక్కడ రావడం జరుగుతుంది. దీంతో పాటు ఆల్రెడీ సురేష్ షెట్కర్ గారి విజయం ఖాయమైంది కాబట్టి పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్కి దానికి మనకు ఖాయమైనట్టు తెలిసింది కాబట్టి పబ్లిక్ని ఒకసారి కలిసి ఒక ఉత్సాహం నింపాలని రేపు రేవంత్ రెడ్డి గారు 5 గంటలకు రాబోతున్నారు. మన మోడల్ స్కూల్ పక్కన హెలిప్యాడ్ నుంచి అక్కడ నుంచి ర్యాలీకి వచ్చి ఇలా పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని, ఇంతకుముందు సురేష్ షెట్కర్ గారు చేసిన అభివృద్ధి పనులకి ఆయనకి మళ్ళీ సురేష్ షెట్కర్ గారిని గెలిపిస్తే ఏం చేస్తారో గవర్నమెంట్ తరఫున మళ్ళీ సురేష్ షెట్కర్ గారి ఆలోచన ఏముందో రేపు పబ్లిక్కి తెలియజేయడానికి ఇదొక విజయబేరి సభలాగా రేపు మధ్యాహ్నం ఇక్కడ పెద్ద ఎత్తున మీరు కూడా చూస్తారు. పబ్లిక్ అంతా ఎంత ఉత్సాహంతో ఉంటారు ఏముంటారు అని తెలుపుతూ, నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.